కిసాన్ కేత్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక రకమైన నిర్ణయాలు తీసుకొని వాటిలో ఈ డ్రిప్పుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఈ జిల్లాలో 3 గ్రామాలకి 100% సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 3 గ్రామాలకు ఇవ్వడానికి మేము వ్యతిరేకించడం లేదు, కానీ ఈ మిగిలిన గ్రామాల పరిస్థితి ఏందని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 800 పైన అప్లికేషన్లు ఈ డ్రిప్ సబ్సిడీ కోసము రైతులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. వారేమో ఈ 3 గ్రామాలకు పూర్తి అయిన తర్వాతనే మిగిలిన గ్రామాలకు ఇస్తామంటున్నారు. మరి ఈ 3 గ్రామాలకు పూర్తిగా ఆ డ్రిప్ సప్లై కావాలంటే 1 సంవత్సరం కాలం టైం పడుతుంది. మరి మిగిలిన రైతులంతా ఈ సంవత్సరం దాకా ఎదురు చూడాలా? మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఒక 3 గ్రామాలకు కాదు కదా. కాబట్టి మేము కిసాన్ కేత్ ఆధ్వర్యంలో మేము ఆ డిమాండ్ ఏంటంటే ఆ 3 గ్రామాలతో పాటు మిగిలిన జిల్లా రైతాంగానికి అన్ని గ్రామాలకు తొందరలో ఈ డ్రిప్పుపై సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే మీరు ప్రతిసారి రైతులకు భరోసా ఇస్తున్నాం అంటున్నారు. ఈరోజు మార్కెట్లో మొక్కజొన్న పంట చేతికొచ్చింది, రైతులు ధాన్యాన్ని రోడ్డు మీద ఎండబోసుకుంటున్నారు. మరి మీరు ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తలేరు. మీరు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఉంది. మరి మీ మూలంగా రైతులు దళారుల చేతిలో మళ్ళీ మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.